భగవంతుడి సృష్టిలో అన్నీ సమానమే. ఇక్కడ పూర్వం నుండి కూడా ఇటువంటి పెద్ద పెద్ద భవనాలు లేవు. మనకంతా కూడా పొలాలే. మన జీవనం అంతా కూడా పూర్వం నుంచి నదుల తీరంలోనే ఉండేది. అయితే పొలాల మధ్యలో మనకి ఇప్పుడంటే బోర్లు వేసి మన నీళ్లు అన్ని పట్టడం పొలాలకి వాటికి అన్నిటికి, కానీ పూర్వకాలంలో బావులు ఉండేవి. ఆ బావుల్లో నీళ్ళే పంటకు కానీ, మన ఇంట్లో వంటకు కానీ, మనం తాగడానికి కానీ, రోగం వచ్చినా సరే ఆ నీళ్ళే తాగేవాళ్ళు. అయితే అట్లాగే ఇదంతా కూడా పూర్వం పొలమే. ఇక్కడంతా ఈ పొలంలో ఇప్పుడు అమ్మవారు ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో అది బావి. ఇక్కడ అమ్మవారు వెలసింది, బావిలో అమ్మవారు వెలసింది. అంటే భగవంతుడి యొక్క లీల ఎట్లా ఉంటుందనేది ఎవరూ చెప్పలేము. ఎట్లాగైతే తిరుమలలో కొండల మీద వెంకటేశ్వర స్వామి వెలిసాడు, అట్లాగే దేవుడి యొక్క నియమము ఎట్లా ఉంటుందో ఎవరికి ఏ ఫలం ఇవ్వాలో మనం ఊహించలేము. కానీ ఇక్కడ వెలసిన తర్వాత అమ్మవారి యొక్క వైభవం ఎటువంటిది అంటే, ఈ నీళ్లు అమ్మవారు వెలిసిన తర్వాత పూర్వం నుంచి ఈ జలం తీసుకుని వెళ్ళేవారు. ఆచారం ఏంటంటే గుళ్ళో మనకి చర్మ వ్యాధులు కానీ, లోపల ఆంతరింగక వ్యాధులు అంటే కడుపు నొప్పి కానీ, జ్వరం కానీ, ఏ వ్యాధి వచ్చినా సరే ఈ అమ్మవారి యొక్క జలం తీసుకుంటే మనకి ఈ రోగం నయం అవుతుందని సంపూర్ణ విశ్వాసమే కాదు, సత్యం అది. ఈ రోజుకి కూడా 700 సంవత్సరాల క్రితం మనకి ఏ విధంగా అయితే చరిత్ర ఉన్నదో, ఈ రోజుకి 2025 ఇంత ఆధునిక యుగంలో కూడాను అమ్మవారి నీళ్లు ఇప్పటికీ భక్తులు అడుగుతూ ఉంటారు. పంతులు గారు అమ్మవారి బావిలో నీళ్లు అని అడుగుతూ ఉంటారు. ప్రొద్దున్న 5 గంటలకు అభిషేకం జరుగుతూ ఉంటుంది. అభిషేకం అయిన తర్వాత అభిషేకం జలం ఏదైతే ఉంటుందో అది అమ్మవారి మనకు అక్కడ పెడతారు. ఎవరు ముందుగా వస్తారో వాళ్ళు ఆ నీళ్లు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా అమ్మవారి నీళ్లు తాగిన తర్వాతనే మాకు రోగం తగ్గింది అనేటువంటి భక్తుల యొక్క విశ్వాసం ఇప్పటికీ ఉంది. అందుకే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అనేటువంటి పదం ఎక్కడైతే వాడుతూ ఉంటారో, ఉంటే కాదు అమ్మ దయ ఉన్నది, అందుకే మనం ఉన్నాం. ఆషాఢ మాసంలో బోనాలు, శ్రావణ మాసంలో బోనాలు, ఇట్లా బోనాలు అనేవి కంటిన్యూస్ ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. ఎక్కడెక్కడనో నుండి ఇక్కడికి వచ్చి మరి హోమాలు చేయించుకుంటారు, బోనాలు సమర్పిస్తూ ఉంటారు. సో ఆ పూజలు అనేవి సైమల్టేనియస్ గా మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు టైం అనేది? అంటే వాస్తవికంగా ఇక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ జాతి మత భేదాలు ఏమీ ఉండవు, తమ తారతమ్యాలు ఏమీ ఉండవు. ఎందుకంటే అమ్మవారికి అనేక నామాలు ఉన్నాయి, అనంత రూపాలు ఉన్నాయి అమ్మవారి తల్లికి. నేను బావిలో వెలసిందని ఒక రూపం చెప్పాను, ఆమెనే రేణుక అని. మామూలుగా లౌకికులు ఇప్పుడు పూర్వకాలంలో అంటే అందరూ చదువుకున్న వాళ్ళు కాదు, ఎల్లమ్మ అని ఇష్టం. అమ్మవారిని ఏ రూపంతో పిలిచినా పలుకుతుంది. అమ్మ అంటే చాలు, ఆడపిల్లని కనపడితే అమ్మ అనే పిలుస్తారు. ఎవరైనా ఓ పిల్ల అని ఎవరు పిలవరు, అమ్మ అని. ఆ విధంగా అమ్మవారికి జలదుర్గ అనే పేరు, ఎల్లమ్మ అనే పేరు. మరి బలులన్నీ చేస్తూ ఉంటారు కదా, మొక్కులు తీర్చుకుంటారు కదా, మరి దానికి పేరేమి చిన్నమస్త. ఎందుకంటే వాస్తవంగా అమ్మకి కోపం రాదు, కోపం వస్తే ఎట్లా ఉంటుందో చరిత్ర మనకి చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ కోపాన్ని చల్లార్చడం కోసము మొక్కుబళ్ళు అనేక మంది భక్తులు వస్తారు. వారి మొక్కుబళ్ళన్నీ కూడా మొక్కుకుంటూ అమ్మవారికి అనేక రకాలుగా వాళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. అమ్మ అందరినీ సమానంగా చూస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా చేస్తారు? ఆషాఢ మాసం మనకి చాలా విశేషమైనది. ఆషాఢ మాసంలో ఇక్కడ మనకి జరిగేటువంటి బోనాలు ఏవైతే ఉంటాయో, బోనం అనేటువంటిది ఏంటంటే మంచిగా వర్షం పడాలి. ఎందుకంటే ఎండాకాలంలో ఎండలు బాగా కొట్టిన తర్వాత ఏరువాక పూర్ణిమ, జ్యేష్ఠ మాసంలో వచ్చే పూర్ణిమకి అక్కడ ఎద్దులకి పూజ చేసి మనకి భూమిని అంతా దున్నుతారు కదా, ఆ భూమిని దున్నిన తర్వాత వర్షం కోసం అని కూడాను అక్కడ శంకరుడికి అభిషేకం చేయడము, అమ్మవారికి బోనం సమర్పించుకోవడము. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క ఆచారాలు ఉన్నాయి. అయితే అమ్మవారికి ఎందుకు విశేషంగా బోనం అనేటువంటి మొక్కు వచ్చింది అంటే కనుక, అమ్మవారు శాకంభరి అనే ఒక రూపం ఉన్నది, శతాక్షి అని ఇంకొక రూపం ఉన్నది. ఒకానొక సందర్భంలో విపరీతంగా క్షామం అంటే కరువు వచ్చింది. అంటే మనకి రాజస్థాన్ లాంటి ప్రాంతంలో చూస్తే ఎడారి తప్ప వృక్షాలు కనపడవు. అంతకన్నా దారుణమైన స్థితి వచ్చి నీరు లేకపోయేటప్పటికీ అమ్మవారిని దేవతలంతా ప్రార్థన చేస్తే
అమ్మవారి యొక్క 100 కన్నుల్లోంచి ఆ వర్షపు ధారని కురిపించింది. అందుకని ఆ అమ్మవారి కృతజ్ఞతగా అక్కడ బోనము నీళ్లు అనేటువంటివి సమర్పణ చేయడం, నైవేద్యం అనేటువంటి తీసుకురావడం, ఆ విధంగా కృతజ్ఞతగా చూపించబడుతుంది. అందుకే శాకంభరి అనేటువంటి అవతారం కూడాను ఆషాఢ మాసంలోనే చెప్పబడింది. అమ్మవారికి కూరగాయలు, ఆమెని కరువు వస్తే మళ్ళీ కూరగాయల రూపంలో కూడా ఆ తల్లే మనల్ని అనుగ్రహించి ఆకలి తీర్చడం కోసం. అందువల్ల ఈ శాకంభరి అవతారము, తర్వాత బోనాలు, శంకరుడికి అభిషేకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో చాలా విశేషంగా మనకి జరుగుతూ ఉంటారు. ఇక తర్వాత మన గుళ్ళో జరిగేటువంటివి దేవీ నవరాత్రులు, ఇదే కాకుండా ఆదివారం, మంగళవారం, శుక్రవారం, ఈ 3 వారాలు అందరికి కూడాను సెంటిమెంటు. వాళ్ళ ఇళ్లలో ఏదైనా వివాహాలు కుదిరినా, శుభకార్యాలు జరిగినా, లేదైనా ఏదైనా బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ మనకి జరుగుతూ ఉంటుంది. ఈశ్వరానుగ్రహం, అమ్మవారి దయతోటి ఇక్కడ మెయింటెనెన్స్ అంతా కూడాను మన యొక్క దేవస్థానం వాళ్ళు, మా ఈఓ గారు, చైర్మన్ గారు, ఎండోమెంట్ దేవస్థానం అంతా కూడా మనకి వచ్చినటువంటి భక్తులకి ఏ విధమైన సౌకర్యాలు కావాలో ఆ విధంగా ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఈ ఆషాఢ మాస బోనాలు, శ్రావణ మాస బోనాలు ఒక ఎత్తు, కాకపోతే లష్కర్ బోనాలు ఆ టైంలో మాత్రం ఇంకా భక్తుల తాకిడి అనేది విపరీతంగా ఉంటది ఇక్కడ. సో ఇక్కడ సమర్పించిన తర్వాత స్టార్ట్ చేస్తుంటారు బోనాలన్నీ కూడా, అప్పుడు భక్తుల తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఫస్ట్ అసలు ఇనిషియల్ స్టెప్ ఏంటి ఇక్కడ బోనాలు తీసుకురావడానికి? ఎంతమంది భక్తులు వస్తుంటారు? ఫస్ట్ ఎలా ఆర్గనైజ్ చేశారు ఇక్కడ? అయితే ఇక్కడ ప్రధానమైనటువంటిది ఆషాఢ మాసంలో మెయిన్ అమ్మవారి కళ్యాణం. బల్కంపేట కళ్యాణంతోనే అసలు ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి గ్రామ దేవతలు, ఎట్లాగైతే లాల్ దర్వాజా అమ్మవారు కానివ్వండి, తర్వాత సికింద్రాబాద్ మహంకాళి కానివ్వండి, గోల్కొండలో అమ్మవారు కానివ్వండి, ప్రతి అమ్మవారికి బల్కంపేట అమ్మవారి కళ్యాణంతోనే ప్రారంభం అవుతుంది. బల్కంపేట అమ్మవారి కళ్యాణం, ఎల్లమ్మ కళ్యాణము ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొదటి మంగళవారం, అంటే బుధవారం నాడు సాయంత్రం పూట అంకురార్పణ, మంగళవారం కళ్యాణము, తర్వాత సోమవారం అంకురార్పణ, మంగళవారం కళ్యాణము, బుధవారం నాడు ఉదయం శాంతి హోమము, సాయంత్రము రథయాత్రతో 3 రోజులుగా మనకి ఇక్కడ కార్యక్రమం అంతా కూడా మొదలయ్యి పూర్తి అవుతుంది. కళ్యాణానికి అమ్మ దయ ఎటువంటిది అంటే గనక అసలు ఊహించలేము. గత 4-5 సంవత్సరాలు, అంటే కరోనా తర్వాత నుంచి ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు తప్ప అమ్మవారి కళ్యాణానికి తరుగు కానీ తగ్గించడం కానీ లేదు. అసలు ఎట్లాగైతే వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి శ్రీశైలం నుంచి తిరుపతి వరకు అన్నదానం జరిగిందో, అమ్మవారి కళ్యాణం రోజున ఆ రోజున ఈ బల్కంపేటలో ఉండేటువంటి ప్రతి చిన్న కొట్టు నుంచి పెద్ద పెద్ద సేట్ల వరకు అమ్మవారి కళ్యాణం అంటే అన్నదానం విపరీతంగా చేస్తారు. అదొక ఇంటి కళ్యాణం కంటే ఎక్కువ చేస్తారు. నేను విన్నాను ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ ఫ్రీగా అన్నదానం పెడుతూ ఉంటారు అని చెప్పేసి. అంటే ప్రతి శుక్రవారం ఇట్లా దాతలు వస్తుంటారండి మీ దగ్గరికి? ప్రతి శుక్రవారం కాదమ్మా, ప్రతిరోజు నిత్యాన్నదానం ఉంటుంది. ప్రతిరోజు 125 మందికి మనకి లెక్క ఆఫీస్లో ఉన్నది. శుక్రవారం నాడు 500 మందికి నిత్యాన్నదానము. ఒక కరోనాలో బ్రేక్ వచ్చి కాస్త ఆగింది, తర్వాత కరోనా తీరిపోయింది అన్న తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది లేదు. అది ప్రతిరోజు నిత్యాన్నదానం ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహము. దాతలు అంటే అక్కడ అన్నదానం కౌంటర్ ఉంటుంది, వాళ్ళకు తోచింది ఇంత ఇవ్వాలి అని డిమాండ్ లేదు. కాకపోతే ఒక రోజుకి మనకి ఇంత అని ఆఫీసులో లెక్క ఉంటుంది, 7,000-8,000, అంటే ఇంతమంది భోజనానికి ఇంత ఖర్చు అవుతుందని. ఆ లెక్క ఒకరోజు కట్టేవాళ్ళు ఉంటారు. ఇంకొకళ్ళు పాపం వాళ్ళ మనస్ఫూర్తిగా ఇచ్చుకుంటారు. 100 రూపాయలు ఇస్తారు, 50 రూపాయలు ఇస్తారు, 500 ఇస్తారు, 1000 ఇస్తారు, వాళ్ళ సౌకర్యము. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ డబ్బు ఏదైతే ఉందో శుభ్రంగా నిత్యాన్నదానము శుక్రవారం నాడు 500 మందికి అన్నదానం చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.